హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు దాడికి తెగపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో రిషద్ అనే వ్యక్తి ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు రాగా అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఆయన వద్ద ఉన్న 6 లక్షల నగదును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుపగలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన రిషద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు దాడికి తెగబడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో రిషద్ అనే వ్యక్తి ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు రాగా అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఆయన వద్ద ఉన్న 6 లక్షల నగదును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుపగలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన రిషద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు దాడికి తెగపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో రిషద్ అనే వ్యక్తి ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు రాగా అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఆయన వద్ద ఉన్న 6 లక్షల నగదును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఎస్ వల్లి, అయితే కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అయిన ఏటీఎం వద్దనైతే భారీ స్థాయిలో పొద్దున కాల్పులు జరిగాయని చెప్పుకోవచ్చు. అది కూడా 6 లక్షల కోసం అయితే దుండగులు ఇంత ఘాతుకానికి పాల్పడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఘటన జరిగిన స్థలంలోనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా అయితే సీజ్ చేయబడింది. అంటే ఇదంతా కూడా క్రైమ్ సీన్ అని చెప్పి మార్క్ చేయబడి ఉంది. అయితే ఏదైతే కోటిలోని ప్రధాన ఎస్బీఐ కార్యాలయం వద్ద కార్యాలయాన్ని మేజర్గా దుండగులు టార్గెట్గా చేసుకొని అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనము రిషద్ అనే వ్యక్తి 20 ఏళ్ల రిషద్ అనే వ్యక్తి ఈరోజు పొద్దున దాదాపు 7 గంటల సమయంలో తన బ్లాక్ యాక్టివా మీదనైతే వచ్చి ఇక్కడ 6 లక్షలు క్యాష్ తీసుకొని వచ్చి డిపాజిట్ చేయడానికి అయితే చూశాడు. అయితే అంతలోపే ఇక్కడే మాటు వేసి ఉన్న 2 దుండగులు, వాళ్ళు ఏ వెహికల్ కానీ ఏం కానీ కూడా లేదు. సీసీటీవీ విషయస్ కూడా ఆల్రెడీ మనం చూసాము. వాళ్ళ దగ్గర వెహికల్ ఎటువంటి కూడా లేదు. వచ్చారు నార్మల్గానే వచ్చి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అతను బైక్ పార్క్ చేసిన సమయంలో సమయం చూసుకొని మరి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించిన తర్వాత బెదిరించి డబ్బు ఇవ్వమని కోరడంతో డబ్బు ఇవ్వకపోవడంతో అయితే పూర్తి స్థాయిలో అతని మీద
దాడి చేశారని చెప్పుకోవచ్చు. 2 రౌండ్ల కాల్పులు కూడా జరపడం జరిగింది. ప్రస్తుతం అతని కాలికి కూడా గాయాలవ్వడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో గాయం తర్వాత అతన్ని మలక్పేటలోని యశోద హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అలాగే దుండగులు అయితే ఎవరైతే ఇప్పుడు బాధితుడు వేసుకొని వచ్చారు స్కూటీ, ఆ స్కూటీ కూడా వేసుకొని పరారు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళని వెతకడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి అయితే దిగారు. అయితే పూర్తిగా 5 బృందాలుగా విడిపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంటే వీళ్ళు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే అందింది. ఒక్కసారి ఏటీఎం లోపల అంటే వీళ్ళకి ఒక బిజినెస్ అనేది ఉంది. రిషద్ వాళ్ళ ఫాదర్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి అంటే సిటీ ఏదో బిజినెస్ కూడా నడుపుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కూడా నాంపల్లికి సంబంధించిన వ్యక్తులుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళకి బిజినెస్లో ఉన్న డబ్బును ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఇలా ఏటీఎంలో వాళ్ళు డిపాజిట్ చేయడం అనేది ఎప్పుడు చేస్తున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అలా చేస్తున్నదాన్ని దుండగులు గమనించి ఉండవచ్చు, లేకపోతే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ మార్నింగ్ డిపాజిట్ చేయడానికి వచ్చే వాళ్ళని టార్గెట్గా చేసుకొని కూడా చేసి ఉండవచ్చు. అయితే ఇదే ఏటీఎంలో వాళ్ళు రెగ్యులర్గానైతే అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇదే ఏటీఎంస్ తర్వాత ఇక్కడ నుంచి తర్వాత రెగ్యులర్గా వాళ్ళు వెళ్తుంటారు. అట్లాంటి ఈ ప్లేస్కి అంటే పట్టపగల రోడ్డు మీద ఇంత ఘాతకానికి పాల్పడాలని చెప్పుకోవచ్చు. అంటే రెగ్యులర్గా జనాలు తిరిగి చాలా ఎక్కువ మంది జనాలు ఉండే ప్లేస్ ఇది. అట్లాంటి ఈ ప్లేస్లో కూడా అయితే జనాలు ఇంత ఘాతకానికి పాల్పడాలని చెప్పుకోవచ్చు. ఈ దుండగులు మామూలుగా రెగ్యులర్గా వచ్చి ఏటీఎంస్లో ఇలాగే డిపాజిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గానే ప్రతి ఒక్కరు చేసినట్టుగానే. అలాగే అతను కూడా 6 లక్షలు తీసుకొని ఇక్కడికి వచ్చి డిపాజిట్ చేద్దామని లోపలికి వచ్చే సమయంలోనే వాళ్ళైతే ఈ ఘాతకానికి పాల్పడని చెప్పుకోవచ్చు. బయట ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ యాక్టివ్ అనేది తీసుకొని వచ్చాడు అతను రిన్షద్ అనే వ్యక్తి. అతను తీసుకొని వచ్చిన ఆ యాక్టివా మీదనే అయితే దుండగులు కూడా పరారైనట్టుగా కూడా వస్తుంది. ఒకసారి మనం ఇన్సిడెంట్ అయిన ప్లేస్ చూసుకున్నట్లయితే కూడా అంటే మొత్తం ఆల్రెడీ క్లూస్ టీమ్ కూడా వచ్చింది. మంచి క్లూస్ కూడా కలెక్ట్ చేసి వెళ్ళడం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 5 బృందాలుగా విడిపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు, అంటే దుండగుల కోసం. అలాగే మనం ఇక్కడ చూస్తే ఆల్రెడీ పూర్తిగా ఇక్కడ రక్తం కానీ అవన్నిటినీ కూడా ప్రస్తుతం అయితే మట్టి వేసి కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే జనాలు అది బాగా ఎక్కువగా తిరిగే ఏరియా కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసి చాలా మంది భయపడుతున్న బ్లడ్ అదంతా కూడా ప్రస్తుతం అయితే మట్టి అది వేసి కవర్ చేయడం జరిగింది. కానీ పూర్తిగా ఇక్కడ అంతా కూడా రక్తం ఉందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఇంకా కూడా 2 రౌండ్ల కాల్పుల ఆధారంగానైతే 2 రౌండ్ల కాల్పులు జరిగిన దాన్ని బట్టి అతను నుంచి వచ్చిన బ్లడ్ అదంతా కూడా మార్క్స్ అవి కూడా ఇంకా అలాగే ఉండిపోయాయి. ఈ మేజర్గా ఈ ఎస్బీఐ ఏటీఎం ఏదైతే ఉందో దాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు రావడం కూడా చాలా తెలివిగా వచ్చి నార్మల్గానే చాలా తెలివిగానే వచ్చి నడుచుకుంటూనే వచ్చి అంటే గన్ను పెట్టి బెదిరించి దాని తర్వాత అయితే ఇక్కడ ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటే చేస్తారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆల్రెడీ ఇంతకుముందు అంటే ఘటనలు ఇక్కడ జరుగుతూ వచ్చాయి. అయితే నడుచుకుంటూ వచ్చి అతను ఎవరైతే ఇప్పుడు రిషద్ అనే వ్యక్తి స్కూటీ తీసుకొని వచ్చాడో అతని మీద బెదిరించి అతని దగ్గర డబ్బుల బ్యాగ్ కూడా లాక్కొని దాని తర్వాత అతని దగ్గర ఉన్న డబుల్ బ్యాగ్ కూడా లాక్కొని 2 రౌండ్లు అతనికి కాలికి కూడా గాయాలైన అతన్ని అయితే పోలీసులు ఇక్కడ నుంచి మలక్పేట యశోద హాస్పిటల్ కూడా తరలించారు. అలాగే ఎవరైతే ఇప్పుడు దుండగులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అదే ఆయన స్కూటీ కూడా తీసుకొని పరారయ్యారు. ఈ విజువల్స్ అన్ని కూడా పక్కన ఉన్న మెడికల్ షాప్కి సంబంధించిన సీసీటీవీ కెమెరా మనం ఆల్రెడీ చూడొచ్చు. అక్కడ ఆ సీసీటీవీ కెమెరాస్తో పాటు ఇక్కడ ఏటీఎంకి సంబంధించిన సీసీటీవీ కెమెరాస్తో కూడా అయితే నమోదైంది. ఏటీఎంకి సంబంధించి లోపల సీసీటీవీ కెమెరాస్ని బయట అయితే ప్రస్తుతం ఎక్కడ కనపడట్లేదు, బయట అయితే లేదు. కానీ ఇక్కడ దీనికి సంబంధించి అంటే మేజర్గా ఈ పక్కన ఉన్న మెడికల్ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. వాళ్ళు కూడా ఫేసెస్ అది కవర్ చేసుకొని చాలా పకడ్బందీగానైతే వచ్చారని చెప్పుకోవచ్చు. మేజర్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే విషయం చూస్తే అక్కడ నుంచి ఫస్ట్ వచ్చి దాని తర్వాత అంటే వాళ్ళకి ఒక బైక్ కానీ అలాంటివి కూడా ఏం తీసుకురాలేదు. 2 వ్యక్తులు వచ్చారు నార్మల్గానే, అంటే వాళ్ళ చేతిలో గన్ను కూడా మనకి ఏం కనిపించలేదు. అట్లాంటి వాళ్ళు అక్కడ నుంచి 2 వ్యక్తులు వచ్చి నార్మల్గా రిషద్ అనే వ్యక్తి కూడా తెచ్చి స్కూటీ సేమ్ ఇప్పుడు ఎక్కడైతే స్కూటీ అనేది ప్లేస్ చేసి ఉందో సేమ్ ప్లేస్ స్కూటీ పార్క్ చేశాడు. పార్క్ చేసిన తర్వాత అటు నుంచి 2 వ్యక్తులు అనేది వచ్చిన తర్వాత అతన్ని నార్మల్గా మాట్లాడించిన తర్వాత అతన్ని బెదిరించిన తర్వాత డబ్బులు ఇవ్వమనేది బెదిరించిన డబ్బులు అతను ఇవ్వకుండా వెనకంటే అయితే జేబు నుంచి గన్నె తీసి కూడా కాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. కాల్పుల తర్వాత దాంట్లో కాలికి కూడా గాయమైంది. ప్రస్తుతం అయితే అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తెలుస్తుంది వాళ్ళు. అలాగే సుచిత, ఏటీఎం సెంటర్ వద్ద గార్డ్ లేకపోవడమే దీనికి కారణం అంటారా?
ఎస్ తప్పకుండా ఇక్కడ ఏటీఎం సెంటర్ వద్ద కూడా అంటే మార్నింగ్ 7 o'clock కాబట్టి మరి మేబీ షిఫ్ట్ చేంజ్ వల్ల అక్కడ గార్డ్ లేకపోవడమా లేకపోతే ఎందుకు లేరు అనే విషయం అయితే మనకి కరెక్ట్గా ఇంకా సమాచారం లేదు. కాకపోతే ఇక్కడ ఏటీఎం వద్ద గార్డు లేకపోవడం కూడా దీనికి ఈ ఘటన జరగడానికి ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు మనం నిజంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఏటీఎంస్ వద్ద బ్యాంక్స్ వద్ద ప్రతి ఒక్క చోట కూడా ఖచ్చితంగా గార్డ్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడైతే ఇప్పటికి కూడా ఒక గార్డ్ అనేది కూడా లేదు. చాలా పెద్ద ఏటీఎం ఇది, 1, 2 కాదు దాదాపుగా 8 పైగా ఏటీఎం మెషిన్స్ లోపలికి కూడా మనం చూడొచ్చు. కావాలంటే దాదాపుగా 7, 8 వరకు కూడా లోపల ఏటీఎం మెషిన్స్ అనేవి. అంత పెద్ద ఏటీఎం, అట్లాంటి ఇంత పెద్ద ఏటీఎంకి ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ లేకపోతే ఒక సెక్యూరిటీ అతను కానీ ఎవరు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఇక్కడికి చాలా మంది ఉండే ప్రధాన కార్యాలయం అంటే ఎస్బీఐ ప్రధాన కార్యాలయం బట్టి ఇక్కడ దాదాపు చాలా మంది కూడా వచ్చి మనం 1, 3 పూర్తిగా 8 ఏటీఎం మెషిన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఏటీఎం ఇది. అట్లాంటి ఇంత పెద్ద ఏటీఎం కూడా ఒక గార్డ్ లేకపోవడం ఇంత కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు మనము. అంటే మేజర్గా రెగ్యులర్గానే వచ్చి మామూలుగా డబ్బులు డిపాజిట్ చేసి రోజులాగానే అయితే వెళ్తూ ఉండేవాడు. అట్లాంటి ఇతను సడన్ గా ఇలాంటి ఘటన జరిగేసరికి జనం చుట్టుపక్కల షాప్స్ వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. అంటే మేజర్ గా ఇక్కడ ఒక 1 వే ఎక్కువ కూడా షాప్స్ లేకపోతే సమ్ షాప్స్ అవి ఉంటాయి. తక్కువ పెద్ద ఇంత ఘటన. రైట్, థ్యాంక్ యూ సుచిత.